థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. గబుక్కుని ఏదో ఒకటి మాట్లాడేయాలంటే కూడా ఆళ్ళకి సిగ్గు లేదేమో గానీ, మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి కేసెస్ ఉంటాయా ఎక్కడైనా? అన్న చెల్లెళ్ళు ఇలా అయిపోయేవాళ్ళు అంటే ఉంటాయండి. యాక్చువల్‌గా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం అనుకుంటా, ఒక కన్సల్టేషన్ తీసుకున్నాను నేను. మన చట్టం కొన్ని రకాల రిలేషన్స్, కొన్ని రకాల బ్లడ్ రిలేషన్స్ మ్యారేజెస్ చేసుకోకూడదని చెప్పి చట్టంలో క్లియర్‌గా ఉంది. ఎందుకంటే దానివల్ల మిగతా చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి. అది యాస్ ప్రాపర్టీస్‌కి సంబంధించిన హిందూ సక్సెషన్ యాక్ట్ గానీ, మిగతా ఏవన్నా గానీ ఒకదానికొకటి లింక్ అప్ మన చట్టాలు. సో, ఒక అందుకే కామన్ లా అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రెజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇన్ కేస్ అన్ని రిలిజియన్స్‌కి కామన్ లా వస్తే ఇలాంటి మార్పులు కూడా చాలా జరగొచ్చు. ఏ బ్లడ్ రిలేషన్స్ అంటే కొన్ని ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఒక రకమైన అన్నా చెల్లెళ్ళ వరుసలు అయ్యేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఇలా ఉంటుంది. అదే పాయింట్ వేరే రిలీజియన్‌లో గానీ, వేరే సైడ్ అంటే మనం ఇప్పుడు సౌత్ సైడ్, నార్త్ సైడ్ తీసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనం అసలు యాక్సెప్ట్ చెయ్యం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం మేనరికం పెళ్ళిళ్ళు చేస్తాం. అవతల వైపు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోరు. అది చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని రిలీజియన్స్‌లో ఎట్లా అంటే కజిన్ సిస్టర్ అయ్యే వాళ్ళని మ్యారేజ్‌లు చేసుకుంటూ ఉంటారు. సో, అవి క్వెషన్ పాయింట్ అవుట్ చేశాడు కన్సల్టేషన్‌లో ఒక క్లయింట్. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు చాలా చాలా సీరియస్‌గా. తీరా సంబంధం ఇంట్లో వాళ్ళంతా చెప్పుకొని మాట్లాడుకునే టైంకి ఆ అమ్మాయి కొంచెం దూరంగా అంటే సెకండ్ జనరేషన్ అనుకోండి. సిస్టర్ వరుస అవుతది. ఈ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ కేస్ ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ కాకపోతే వీళ్ళకి పెళ్లి చేసేవాడు. చుట్టరికాలు అన్నీ మారిపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల. మేము ఈ సైడ్ కాకుండా ఆ రిలిజియన్‌లో అదే ఇండియాలో ఇంకొక సైడ్ పుట్టుంటే ఇది యాక్సెప్ట్ చేసే రిలేషన్ కదా! మేమెందుకు పెళ్లి చేసుకోకూడదు? అనేది క్వెషన్ కింద అడిగితే కరెక్టే అనుకుంటాం కదా! అవును కరెక్టే. ఈ కండిషన్‌లో మనం ఇక్కడున్నాం. అక్కడ వేరే కంట్రీలో గాని, వేరే గాని చూస్తే చేసేసుకోవచ్చు. ఎవరి దారిన ఆళ్ళు ఉండొచ్చు అని. మన చట్టాలు కొన్ని ప్రొవైడ్ చేసినయి. ఆ సమాజంలో మనం ఉండాలి అనుకుంటే ఆ చట్టాలను ఫాలో అవ్వాల్సిందే. నిజంగా మీరిద్దరూ ఎక్కడో వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకొని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటాము అంటే మీ ఇద్దరు ఉంటారు. ఎవ్వరు ఇందాక సార్ కూడా అన్నారు. మీరిద్దరు వెళ్లి చేసుకుంటే ఎవడేం మాట్లాడలేమమ్మా మాకు తెలియదు కూడా. మీరు వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కానీ 2 కుటుంబాలు ఉండవు. సొసైటీ అనే దాంట్లో మీకు లైసెన్సే అవసరంలా. మీరు అక్రమ సంబంధం పెట్టుకొని తిరుగుతుంటే ఎవడు అడుగుతున్నారు మిమ్మల్ని? మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే. మీకు లైసెన్స్ కావాలి అంటే లైసెన్స్‌కి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఏం చెప్తుంది మీ చట్టం? పలానా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇంకా అంతే. లైసెన్స్ కావాలి, లైసెన్స్ ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు అంత క్వశ్చన్ చేసే రైట్స్ లేవు. అర్థమవుతుందా? సో, ఇక్కడ అదే పాయింట్ నేను ఎగ్జాంపుల్‌గా మాట్లాడుతున్నా. కన్సల్టేషన్‌లో ఆ అబ్బాయికి ఎందుకు అంత కౌన్సిలింగ్ ఇచ్చానంటే, అరే బాబు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యం అన్నారు. మీ జాబ్ మిమ్మల్ని జమ్మన్నారు. మీరు వేరే చోటుకి వెళ్ళిపోయి మీరిద్దరు హ్యాపీగా ఉండండి. ఆ ధైర్యం ఎందుకు చేయరు? లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు. మీరిద్దరూ అక్కడ 20 మంది. నెక్స్ట్ మీకు లైసెన్స్ కావాలంటే చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకున్నప్పుడు మీకు లైసెన్స్ ఎందుకు? ఫ్రీగా ఉండమని చెప్తున్నాం కదా! సో, ఇవన్నీ కావాలా వద్దా అంటే, కావాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పే రూల్స్ ఫాలో అవ్వాలి నాన్న. మీ ఇద్దరికీ కూడా నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చిన్న వయసులో ఉన్నా కానీ ఎంత ఫస్ట్ టైం మా ఎపిసోడ్స్‌లో క్యారెక్టర్‌తో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నువ్వు, ఈ అమ్మాయి. అర్థమవుతుందా? మీ ప్రేమ నిజంగా పెద్ద పనిష్మెంట్ పడింది. ఎవరో పనిష్మెంట్ చేయలా. మీ పేరెంట్స్ పనిష్ చేశారు మీ ప్రేమని. అంత పెద్ద పనిష్మెంట్ మీరే ఎందుకు భరించాలి? పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అన్నా చెల్లెలు పెళ్లి చేసేసుకోవచ్చు కదా! చేసుకోకూడదు మేడం. చేసుకోకూడదు. ఎందుకంటే మేము చేసుకోకూడదని చెప్పడానికి ముందే నువ్వు చెప్పావు. ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ క్యారెక్టరు అంత పర్ఫెక్ట్‌గా ఉంది. దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నాన్న. ఎందుకు అంటే మేము చెప్పవసరలా. మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందో. వీళ్ళకి బుద్ధి చెప్పించడానికి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో నలుగురికి తెలియజేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. నాకు అర్థమైంది దాని ప్రకారం. ఇంత చెత్త మొఖాలకి మీరు సమాధానం చెప్పలేరు ఇంట్లో. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఆయన సంబంధం చూడడానికి వచ్చి నువ్వు అని తెలిసినాక షాక్ అయ్యి గుండెలు బాదుకోవాలి. ఎందుకంటే రియల్‌గా లవ్ చేసిన కూతురు పెళ్లి చేయడం కుదరదు. ఒక లవ్ చేసిన అబ్బాయి అన్నయ్య వరుస అయిపోయాడు. నేను ఎంత తప్పు చేశానో, నేను చేసిన తప్పు ఈరోజు నా కూతురికి తగిలిందని ఆడవాల్సింది పోయి వెళ్ళి డోర్ వేసుకున్నాడట. అదే తప్పు మీ అమ్మ చేసింది. మీ అమ్మకి తెలుసు కదా! తెలుసు మేడం. అరే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేశాడంట. ఒక్క కొడుకు, నా కొడుకు లవ్ చేసిన పిల్లనిచ్చి నేను చేయలేకపోయాను. ఎందుకంటే నేను చేసిన అక్రమ సంబంధం వల్ల నా కొడుకు పెద్ద పనిష్మెంట్ పడ్డాడు అన్న కామన్ సెన్స్ ఆవిడికి లేదు.
ఇలాంటి ఇద్దరు చెత్త మొక్కల దగ్గర మేము కూర్చున్నామమ్మా. మళ్ళీ ఈ మాట అంటే మా ఆడియన్స్ సగం మంది ఫీల్ అవుతారేమో, ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. మేము క్వాలిటీగా కాస్త గట్టిగా బుద్ధి చెప్పి మంచిని ఇంక్రీజ్ చేద్దాము, సొసైటీలో అందరూ మంచిగా ఉండాలి, సమాజం ఇంత కుళ్ళిపోయి ఉందేంట్రా బాబు అని మేము బాధపడుతుంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్లు కొంతమంది ఉంటారు. అక్రమ సంబంధం తప్ప సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏడవండి, ఎవరికి సమాధానం చెప్తారు? వీళ్ళిద్దరికి, ఇద్దరు కుర్రోళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వాళ్ళు చేసింది తప్ప వాళ్ళే ఏ ప్రెగ్నెన్సీ తీసుకుని వస్తే ఏం చేసేవాళ్ళం మేడం? ఈ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పేవాళ్ళు? ఉరేసుకుని చచ్చేవాళ్ళు. ఏమో చచ్చేవాళ్ళం లేదు, వీళ్ళు దుకాణం పెట్టేవాళ్ళేమో. ఆ పిల్లలు చచ్చిపోయేవాళ్ళు నిజంగా. మీరు చావరు, మీకు సిగ్గులేదు, మీ ఇద్దరికి సిగ్గే లేదు. ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిన రోజు చచ్చిపోయేవాళ్ళు తెలుసా? ఈ రోజు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని బతికించినాయి. మీ పాపం కాదు, మీ పాపం వల్ల, మీ కడుపును పుట్టడం వల్ల వాళ్ళకి ఈ రోజున పెద్ద పనిష్మెంట్. లవ్ చేసిన ఒక బంగారు లాంటి పిల్లని వదులుకోవాల్సిన పరిస్థితి అతన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఆ అమ్మాయికి వచ్చింది. నాన్న మీ ఇద్దరికి, వీళ్ళిద్దరితో నేను మళ్ళీ మాట్లాడతా. మీ ఇద్దరికైతే నిజంగా మీ లవ్ చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి, ఓడిపోతున్నారు. ఇంకొకళ్ళని గట్టిగా కొన్ని రోజులు మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుంటే మీకే నవ్వు వస్తుంది. కొంచెం ఆలోచించుకోండి. లవ్ని కంటిన్యూ చేయడం అనేది ఒక ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళొచ్చు. పెళ్లి దాకా అనేది నేను యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఇక్కడ ఏమి లీగల్ రిలేషన్ లేకపోయినా కానీ మానసికమైన రిలేషన్ మనకు తెలిసిపోతుంది కదా. దీని గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి. నాకు తెలిసి మీరే ఆలోచించుకున్నారు. మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో చెప్తే వీళ్ళిద్దరికి ఏం చెప్పాలో తర్వాత ఆలోచిస్తాం. ఎందుకంటే మీకు పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఒక ఇష్టమైన అమ్మాయిని నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఒక ఇష్టమైన అబ్బాయిని ఆ అమ్మాయి చేసుకోలేకపోతుంది. మీరిద్దరు ఏం పనిష్మెంట్ ఇస్తారో చెప్తే వాళ్ళకి మేమేం పనిష్మెంట్ ఇవ్వాలో చూస్తాం. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మా తల్లి చేసిన పనికి జీవితంలో తన మొహం చూడకుండా చేసింది. ఈ తల్లి నాకు వద్దు మేడం. వెరీ గుడ్. నేను తల్లికి అసలు యాక్సెప్ట్ చేయను మేడం. నానా లీగల్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ వీడియో మీకు టెలికాస్ట్ అయినాక పెట్టుకోండి. మీ నాన్నగారి చేత డైవర్స్ కేసు ఫైల్ చేయించండి. అది ఆవిడతో ఆయనతో ఊరేగిద్దా లేదా మనకు అనవసరం. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుంది, మీ నాన్న తాగుబోతూ కొడతాడు, అందుకని ఈవిడ శరీరాన్ని అమ్మేసి మిమ్మల్ని పోషించేస్తుందట. మరి ఆ బిజినెస్ ఎలా చేసుకుంటుందో చూడండి. మీ నాన్నగారితో ఆవిడ కలిసి ఉండాలి అనుకుంటే ఆవిడ కాళ్ళే పట్టుకుంటుందో బతులు ఆడుకుంటుందో మీ నాన్నతో చూసుకోమనండి. ఇలాంటి తల్లి దగ్గర నువ్వు ఏ రోజు ముఖం చూసి ఉండలేవు. ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలి. మేము ఇచ్చే పనిష్మెంట్ కంటే మీరు ఇచ్చేది పెద్దదై ఉండాలి. అదే చేతికొచ్చిన కొడుకుని దూరం చేసుకోవడం. నేను దూరం అయిపోతా మేడం. ఇంకా ఈ జనం మీ నాన్న జాగ్రత్తగా చూసుకోనానా, ఎందుకంటే ఈవిడికి ఆల్రెడీ జాగ్రత్తగా చూసుకునే బ్యాచ్లు బోళ్ళ మంది ఉన్నారు. నేను ఈ జన్మలో తల్లి మొహం కూడా చూడను మేడం చేసిన పనికి. నానా ఈ అమ్మాయి పరిస్థితి ఏం చేద్దాం? ఇంకా చెల్లిగా యాక్సెప్ట్ చేయాలి మేడం. చెయ్యవు, నీ మన నువ్వు ఉంటావు, అంతే కదా. అంతే మేడం. తన మొహం కూడా నేను చూడలేను మేడం. ఇంకా వీళ్ళిద్దరు చేసిన నీచమైన పనికి ఇంకా మేమిద్దరం తలెత్తుకుని ఎక్కడ బతకలేము మేడం. తన ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు లాస్ట్ టైం చూసుకునేది, ఒకసారి తన ఒపీనియన్ తనేం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం. నాన్న ఏమని చెప్తాను? నేను సేమ్ అనుకుంటున్నాను మేడం. నాకు మా ఫాదర్ అవసరం లేదు, నా లైఫ్ ఏంటో నేను చూసుకోగలుగుతాను మేడం. మీకు ఇచ్చిన పనిష్మెంట్ కంటే పెద్ద పనిష్మెంట్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అది వాళ్ళు డిజర్వ్ పర్సన్స్, వాళ్ళకి అది అర్హత. అర్థమవుతుందా? వెరీ గుడ్ నాన్న. మీరు ఇండివిజువల్గా బతకగలరు. ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే కనుక ఆల్రెడీ వాటిని క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటే మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసుకొని మేమేం హెల్ప్ చేయాలో చేస్తాం. నాన్న ఇది సృష్టిలో జరిగిన ఒక మిస్టేక్, అది మీ పేరెంట్స్ చేసిన తప్పులు కాబట్టి దీన్ని అర్థమవుతుందా? ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటున్నాను. వద్దు, నువ్వు చేసిన నీచమైన పనికి. నేను ఉండలేను డాడీ ఇంకా నీతో, నేను ఉండలేను డాడీ ఇంకా నీతో. మీకు పనిష్మెంట్ పడాలి. వెళ్ళదు నాన్న. ఆపకండి అమ్మా మీ జీవితాల్లో మీరు ఆపుకోలేదు, వాళ్ళు ఎందుకు ఆపుతారు? మీకు పనిష్మెంట్ పడాలి కదా, ఒళ్ళు కొవ్వెక్కి చేసినట్టుకి. ఈ పరిణామాలు ఇలా ఉంటాయని ముందే తెలియాలి. మీకు హక్కు లేదు, వాళ్ళని ఆపడానికి హక్కే లేదు మీకు. సార్ వీళ్ళు ఈ పనిష్మెంట్కి డిజర్వ్ అండి. ఎందుకంటే మనం ఏమి చేయలేం. వీళ్ళు ఇలా ఇళ్ళకెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణం నడిపించుకుంటారు. వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం మనల్ని నమ్ముకొని వచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ వయసులో వాళ్ళ బుద్ధి చెప్పలేరు. మనం అసలు వీళ్ళ గురించి మాట్లాడాను నేను దండగా. పిల్లల జీవితాలు నాశనం అయినాయి. ఒక్క కూతురు, ఒక్క కొడుకు. మీ కడుపును పుట్టడం వాళ్ళు చేసిన తప్పు. ఏ రకంగా తలెత్తుకొని బతుకుతారు పిల్లల్ని వదిలేసుకొని? వేసుకోండి, వెళ్ళి డోర్లు వేసుకోండి. ఇప్పుడు వాళ్ళు కొవ్వెక్కి చేశారు కదా,
మీ పిల్లల కోసం బతుకుతున్నారా, మీరు మీకోసం మీరు బతుకుతున్నారా? వాళ్ళే చీ అనిపోయారు మిమ్మల్ని. వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు పాపం. చెప్పండి, ఏం ఏడుస్తారో ఏడవండి ఇక్కడ. ఏమ్మా వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ పడింది, మీకేం పనిష్మెంట్ వద్దా? మీరిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతూనే ఉంటారు. ఇంకా నీ పిల్లల కంటే ఎక్కువ మీకు? లేదు మేడం, మేము విడివిడిగానే ఉంటాం మేడం, ఇంకా కలవం మేడం. మేము మా అబ్బాయితో ఉంటాను. మా పాపతో ఉంటూ విడివిడిగా ఉంటాం మేడం, అసలు ఎప్పుడు జీవితంలో మీ కలవం మేడం. మనస్సాక్షికి ప్రమాణం చేసుకోండి, మీ పిల్లల జీవితంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కుదరదు. కాబట్టి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోవాలంటే మీరిద్దరు కలవకండి దయచేసి. జీవితంలో కలవం మేడం. ఛీ, అది ఎంత పాపమో తెలుసా? మీరు రియల్ లవర్స్ ని విడగొట్టారు మీరు ఈ రోజున. ఏదో తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది మేడం, కలవం మేడం, జీవితంలో కలవం మేడం. ఎప్పుడు మాట్లాడుకోము. మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం, మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం, ఇంకా జీవితంలో కలవం మేడం. లేదు సార్, పిల్లల భవిష్యత్తు కదా కావాలి. ఇంకా భవిష్యత్తు ఏమీ లేదమ్మా, నీ పిల్లోడిని ముఖం చూడ్డు. అయినా కూడా మీరు ఇంత కంటిన్యూ అవ్వకుండా ఉంటే మీ పిల్లోడికి పనిష్మెంట్ మీరు వేసారు కదా, మీకు మీరు పనిష్మెంట్ వేసుకోండి. లేదు మేడం, మాట్లాడను. పోండి లేట్గా వచ్చింది రియలైజేషన్, ఎవడు కర్మకాడు ఏం చేయలేడు. పదండి. సార్, మీ పిల్లలకి మీరు పనిష్మెంట్ పెద్దది వేశారు, మీరు ఈ మాత్రం పనిష్మెంట్ వేసుకోవాలని నా ఉద్దేశం. మీకు తెలియక మిస్టేక్ చేసి ఉంటారేమో. ఇన్ కేస్ వాళ్ళిద్దరూ లవ్ చేయకపోతే ఇది మీదేదో అక్రమ సంబంధంగా నడిచేది, బుద్ధి చెప్పేదో పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్ లేదు, వాళ్ళకి పనిష్మెంట్ పడింది కాబట్టి మీరు కూడా పనిష్మెంట్కి అర్హులు. మీరిద్దరూ విడిపోవడం చాలా పెద్ద పనిష్మెంట్ కింద మేము అనుకుంటున్నాం. మా పిల్లల జీవితం నాశనం అయిపోయింది మేడం. బతకండి సింగిల్ గా, ఎవరు బతుకులాడు. కలవం మేడం, లేదు జీవితంలో మేడం, కలవం మేడం. మాట్లాడుకోము మేడం. మీ మనస్సాక్షికి మీరు నమ్మే దేవుడికి ప్రమాణం చేసుకోండి, మేము అదే నమ్ముతాం, మాకు అవసరంలా. ముందే ప్రమాణం చేస్తున్నాం మేడం, అసలు కలవం మేడం, నిజం మేడం. బుద్ధి చెప్పే కెపాసిటీ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి లేదు. ఎందుకంటే అన్ని బుద్ధులు తెలిసిన వాళ్ళు మీరు ఇంత బుద్ధి తక్కువ పని చేశారు అవును. కాబట్టి మీకు నిజంగా మేడం ప్రమాణాలు, మేడం మొక్కమే ప్రమాణం, మామే ప్రమాణం, ఈ ప్రమాణాలను తీసుకెళ్లి గట్టిపై పెట్టండి. మీ సావేదో మీరు సావండి, కానీ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మీ మనస్సాక్షి గురించి ఆలోచించుకోండి చాలు. ఓకే సార్. నమస్కారం పోతాండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.